హలో గైస్, ఈరోజు మనం సింపుల్గా బట్ టేస్టీగా ఉండే మేథి పలావ్ రెసిపీ చూసేద్దాం. ముందుగా కుక్కర్ కొంచెం హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 1 దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా అండ్ సోంపు వేసుకోండి. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత 1 గ్రీన్ చిల్లీ, కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి ట్రాన్స్లూసెంట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్లోని పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టొమాటో వేసుకొని ఫ్రై చేసుకోండి. టొమాటోస్ 1 మినిట్ కుక్ అయిన తర్వాత కొన్ని క్యారెట్ పీసెస్ వేసుకోండి. అలానే కొన్ని పనీర్ పీసెస్ కూడా వేసుకోండి. ఇవి ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ చాప్ చేసుకున్న మెంతి ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకొని 20 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. బాస్మతి రైస్ని కొంచెం ఫ్రై చేసుకోండి ఒక 1 or 2 మినిట్స్. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయి కూల్ డౌన్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. చూసారా, గుమగుమలాడిపోయే పొడి పొడిగా ఉండే మన మేథి పలావ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా సింగిల్ పాట్లో ఈ డిష్ మనకి రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలపండి. Thank you for watching. Bye bye.